హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో వెనుకబడింది. అది శీర్షిక. దేశంలో ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్ రింగ్ రోడ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో వెనుకబడింది. బెంగళూరు, చెన్నై, పూణేలో ఇరుకు రోడ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం విశాలమైన రోడ్లు, అత్యుత్తమైన ఫ్లైఓవర్లు ఇచ్చినప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో వెనుకబడింది. నగరంలో భాష భేదాలు లేకపోయినా బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని మన సొంత వాళ్ళలాగా చూసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత 30 ఏళ్లుగా వచ్చిన ప్రతి ప్రభుత్వం 2 సార్లు వరుసగా పాలించి ఒకరిని మించిన అభివృద్ధి ఇంకొకరు చేసినప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో వెనకబడి. దక్షిణ భారతదేశంలోనే పొడుగైన నిర్మాణాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో వెనకబడింది. ఒక పక్క ఐటీ, ఇంకో పక్క ఫార్మా, రెండూ పోటాపోటీగా విజృంభిస్తున్నప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకో 18 పైన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్లు, 10 పైన జాతీయ రాష్ట్రీయ రహదారుల మధ్య ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో 2వ రాజధాని అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెనకపడడానికి కారణం ఇంకో 4-5 ఏళ్లలో రెట్టింపు వేగంతో పరిగెత్తడం కోసమే.